వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. మా ఇంటి దగ్గర ఉన్న పంపర పనస మొక్కకి ఎంత పెద్ద కాయలు వచ్చినాయో చూడండి. ఇది కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో, లోపల పల్పు ఎలా ఉందనేది. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా, ఇవి పంపర పనసకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇది మా ఇంటి ముందు కొద్దిగా స్థలం ఉంది, ఆ స్థలంలో ఈ మొక్క పెట్టామన్నమాట. ఒక 2-3 ఇయర్స్ అవుతుంది ఈ మొక్క పెట్టి. ఇది కాయలు ఎప్పుడు వస్తూనే ఉంటున్నాయి. చెట్టుకి ఎక్కడో ఒక చోట ఒక 2-3 కాయలన్నా 4 కాయలన్నా అలా ఉంటున్నాయి. ఇది చూడండి, ఇది అన్నిటికంటే కొద్దిగా ముందు వచ్చిన కాయ అన్నమాట ఇది. కానీ చిన్నగానే ఉంది, కానీ లోపల పల్ప్ మాత్రం పింక్ కలర్లో ఉంది, మంచిగా తయారైంది అనమాట. ఇంకా పైన కూడా ఉన్నాయి చూడండి, ఇంకా 3 కాయలు ఉన్నాయి, ఇంకొద్దిగా తయారవన్నీ కూడా ఉన్నాయి. అవి తర్వాత కోసుకోవచ్చు అనేసి అలా ఉంచేసాము. ఇవైతే కోసేస్తున్నాం. మనకి తయారైనవి రెడీ అయిపోయినాయి అని, తినడానికి రెడీగా ఉన్నాయి అని తెలవడానికి పైన చిన్న చిన్న డాట్స్ లాగా వస్తాయి, చిన్న చిన్న చుక్కల్లాగా వస్తాయి. అలా అయితే తయారైపోయినట్టే. మామిడి పళ్ళకు కూడా, మామిడికాయలకి మన చెట్టు మీద ఉన్నప్పుడు చిన్నగా చుక్కల్లాగా ఉంటాయి, డాట్స్ లాగా. అలా వచ్చినప్పుడు కోసేసేవాళ్ళు. అంటే మా చిన్నప్పుడు మా తోటల్లో మా నాన్నకు వస్తుంటే నాకు తెలుసు అనమాట. అలా చిన్న చుక్కల్లాగా వస్తే అవి తయారైనవి, రెడీ అయిపోయి పోయడానికని కోసేవాళ్ళు. అలా ఇవి కూడా చాలా రోజులు అవుతుంది, చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చేసినాయి మొత్తం. ఇంకొద్దిగా లైట్గా ఎల్లో కలర్ వచ్చే వరకు ఉంచవచ్చు, కానీ ఇంకా ఎవరైనా కోసేస్తారేమో అనేసి అలా కోసేసామన్నమాట. మనకు రోడ్డు పక్కన ఉన్నాయి కదా, లోపల ఉంటే మన ఇంటికి లోపల ఎక్కువ పెరట్లో అలా స్థలాలు ఉన్నప్పుడు లోపల ఉన్నాయి అనుకోండి, ఎవరు కొయ్యరు అనుకున్నప్పుడు ఎన్ని రోజులైనా ఉంచవచ్చు. మనం ఇలా బయట ఉంటే ఎవరు కోసేస్తారో తెలియదు కదా, నైట్ టైంలో కానీ. అలా చూడటానికైతే చాలా పెద్దగా లావుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అందరికి ఇది వండర్గా ఉంది, ఆశ్చర్యంగా ఉందన్నమాట ఈ కాయలు చూస్తుంటే. అసలు ఏంటి ఈ కాయలు అనేసి అందరూ రోడ్డు అంటే వెళ్ళే వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు. ఇవి పంపర పనస దబ్బకాయలు అనేసి అనుకుంటా. దబ్బకాయ నిలవ పచ్చళ్ళు అలా చేసుకోవచ్చు. మనకి నిమ్మకాయ పచ్చడి ఎలా పడతారో అలా పెట్టుకోవచ్చు. దబ్బకాయ అయితే, కానీ దబ్బకాయ అనుకున్నాం, కానీ ఇది పంపర పనస. ఇది పచ్చళ్ళు ఏమీ పెద్దగా పడతాకుండదు, ఇది జ్యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా కూడా కొద్దిగా ఆ పల్పు తీసేసి మనం ముచ్చాలలాగా ఉంటున్నాయి, చిన్న చిన్నగా ఉంటున్నాయి. అంటే నిమ్మకాయలు ఎట్లా ఉంటాయి అలా లోపల పల్పు బాగుంది. అది చిన్నగా ఏమి లేవు, పెద్దగానే ఉన్నాయి. ఈజీగా తొనల నుండి తీసేయచ్చు. తింటే కూడా కొద్దిగా పుల్లగా, కొద్దిగా తీగా ఉంది. చూసారు కదా, ఇవన్నీ కోసుకొచ్చాము. ఒక కాయ కోసి చూపిద్దాం, లోపల ఎలా ఉందో పల్పు అనేది నేను కోసి చూపిస్తున్నాను. అలాగే దానిమ్మకాయలు కూడా వచ్చినాయి, అవి కూడా కోసాము. ఇది ఫస్ట్ వచ్చిన కాయ. అంటే ఇంతకు ముందు కూడా లాస్ట్ ఇయర్ ఒక 1 ఇయర్ పైన నుండే కోసుకుంటూ ఉంటున్నాము కాయలు. ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో ఫస్ట్ వచ్చిన కాయ అనమాట ఇది. చూడటానికి చిన్నగానే ఉంది, కానీ ఫస్ట్ వచ్చింది. ఇది కొంచెం రెడీ అయ్యి ఉంటుంది అనేసి, దీని లోపల పల్పు అయితే బాగుంటుంది అనేసి కోస్తున్నాను. ఇవి చూడండి, చిన్న చిన్న డాట్స్ లాగా ఉంటాయి అనమాట. బాగా దగ్గరగా చూస్తే అర్థమవుతుంది. ఇలా చిన్నగా చుక్కల్లాగా వస్తాయి అనమాట. ఇంకా ఇవి కొన్ని రోజులు ఉంటే బాగుండేది, ఇంకా ఒక 15-20 డేస్ అన్న అలా ఉంటే బాగుండేది. కానీ ఇక అప్పటి వరకు ఉంటాయో ఉండవు అనేసి కోసేసాం. మనకు మిక్సీలో వేసుకుని ఇది జ్యూస్ లాగా చేసుకోవడమే, కొద్దిగా పంచదార వేసుకుని జ్యూస్ లాగా వేసుకుని తాగడమే. లేదా డైరెక్ట్గా కూడా అలా తినేయచ్చు.
చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి ఈ కాయలన్నీ. కట్ చేసుకుందాము దీన్ని. దీని లోపల స్పాంజీ లాగా ఉంటుంది. ఇంతకుముందు కట్ చేసిన వాటిల్లో చాలా ఎక్కువ ఉంది స్పాంజీ. ఇదైతే అంటే స్పాంజీ లాగా మెత్తగా దూదిలాగా అలా ఉంది. దీనికైతే ఎక్కువ లేదు. చిన్నకాయ కానీ దాని లోపల పలుపు కూడా అంతే ఉంది, ఇంచుమించుగా కొద్దిగానే ఉంది. ఈ తొక్కలు ఇంకా స్పాంజీ లాగా ఉండేది. ఇప్పుడు పెద్ద కాయలు ఉన్నాయి కదా, ఇంకా 3 కాయలు, ఒకవేళ వాటిలో ఇంకా ఎక్కువ ఉంటుందేమో. దూదిలాగా ఉంటుంది, స్కిన్ కతుక్కునే ఉంటుంది. దాని తర్వాత లోపల తొనల్లాగా ఉంది. రెండు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం కట్ చేసుకుంటే. ఆ తొక్క లోపల ఉంది కదా వైట్ గా, అదైతే ఇంతకు ముందు చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈ తొనలు చాలా చిన్నగా ఉన్నాయి, చిన్న కాయలాగా ఉంది. అంటే మేము రెడీ అవ్వకుండా కోసినట్టు ఉన్నాము అప్పుడు. ఇప్పుడు నేను కట్ చేసే కాయ అయితే చాలా రోజుల నుండి ఉంచామన్నమాట. అది ఉంటుందో ఉండదో అనుకున్నాం కానీ ఉంది. ఇంకెలాంటి పెద్ద కాయ ఒకటి 3 కాయలు ఉన్నాయి కదా, అలాంటి కాయ ఒకటి మొన్న ఎందుకో డ్యామేజ్ అయిపోయి అక్కడే కుళ్ళిపోయింది అనమాట, చెట్టు మీదే పాడైపోయింది పెద్ద కాయ. ఇంకా కాయలు ఉన్నాయి, 2-3 కాయలు ఉన్నాయి చెట్టుకి. ఇవన్నీ ఎంత ఈజీగా ఒలుసుకోవచ్చు. మనం ఆరెంజ్ ఎలా తొనల్లాగా తీసుకోవచ్చు, పైన తొక్కంతా తీసేయచ్చు ఈజీగా, అలా తీసేసుకోవచ్చు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో తొనలు. లోపల పింక్ కలర్, లైట్ పింక్ కలర్ ఉంది. ఇంకా కొన్ని రోజులు ఆగితే ఎల్లో కలర్ వస్తే డార్క్ పింక్ అవుతాయి అంట. మేము ఎల్లో కలర్ వచ్చే వరకు ఇంతవరకు ఉంచలేదు అసలు కాయలు. బయట ఉన్నాయి కదా కోసేస్తారనేసి ఉంచలేదు. చూడండి ఎంత బాగున్నాయో. డైరెక్ట్ గా మనం ఇలా తీసేసి తినేయచ్చు. విత్తనాలు కూడా ఏమి లేవు దానిలో. ఇక పైన అలాంటి ఇది తీసేయడమే. లోపల తొనలకు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇవి తింటే కూడా చాలా టేస్టీగా ఉంది. కొద్దిగా పులుపు ఉంది, కొద్దిగా తీయగా ఉంది. 2 సమానంగానే ఉన్నాయి. మరీ తినలేనంత పులుపుగా అయితే లేదు. ఇంకా డార్క్ పింక్ అవుతుందంట, అంత అయితే మాత్రం ఇంకా తీయగా ఉండొచ్చు. మేము ఇంతవరకు అయితే ఉంచలేదు అలా. ఎప్పుడైనా లోపల ఉన్న కాయలు అలా ఉంచాలి. బయట రోడ్డు వెంట వెళ్ళే వాళ్ళు ఎవరు పోయిరు అనుకున్న కాయలు ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటిని మాత్రం ఎల్లో కలర్ వచ్చే వరకు ఉంచి చూడాలి. ఇంకా డార్క్ పింక్ అవుతుంది అనుకుంటున్నాము. ఇలా తొనల్లాగా చేత్తో ఈజీ వచ్చేస్తుంది మనకి. కమలాకాయలు ఎలా వస్తాయో పల్పు ఈజీగా వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట. మనం ఇలా తీసేసుకుని డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. పిల్లలు కూడా తినగలిగంతే తీగానే ఉంది. అట్లని పుల్లగా లేదని కాదు, కొద్దిగా పులుపు అనేది ఉంది. మరి పులిహోర చేసుకుంటాకి పనికొస్తుందో లేదో తెలియదు నాకు. డైరెక్ట్గా తినేయడమా లేకపోతే జ్యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాం. విటమిన్ సి మంచిది కదా, హెల్త్కి చాలా మంచిది.
ఈ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా వీటిలో, ఇది తింటే హెల్త్కి చాలా మంచిది. ఇంతకుముందు ఆ ప్లేస్లో దాని పక్కన ఈ పంపర పనస మొక్క పక్కన రామాఫలం మొక్క ఉండేది. నేను విత్తనం తెచ్చి ఊరి నుండి వేశాను. అది మొక్క అయ్యి మంచిగా 2-3 కాయలు కూడా వచ్చింది. అంటే మేము కొట్టేసిన తర్వాత చూసాం. చాలా 1 సంవత్సరం పైన 2 సంవత్సరాలు అలా ఉంచినా సరే కాయలు ఏమి రావడం లేదు. ఇంకా రావడం లేదనేసి మొక్క కొట్టేశాము. ఇంకా మొత్తం బలమంతా అదే తీసుకుంటుంది. ఈ పంపర పనస మొక్క ఎదగడం లేదు, కాయలు ఏమి రావట్లేదు, చిన్నగానే ఉంది. ఇంకా దీనికోసం అనేసి ఆ చెట్టును కొట్టేశాం. చాలా అయిపోయిందండి, బలంగా ఎదిగింది అది, కానీ కాయలు రావడం లేదనేసి కొట్టేశాం. తీరా కొట్టిన తర్వాత చూస్తే 2-3 కాయలు ఉన్నాయి ఆకుల్లో. తర్వాత చాలా బాధ అనిపించింది, అవి ఉంచినా బాగుండేది ఆ మొక్కని. అది తీసేసిన తర్వాత ఇది ఎదిగింది అనమాట. ఈ మొక్క ఇది అప్పుడు కాయలు స్టార్ట్ అయినాయి. మొక్క అప్పుడు బలంగా వచ్చింది. ఇక్కడ ఉన్న మట్టిలో ఉన్న బలం అంతా ఆ మొక్క ఒకటే తీసుకునేది, రామాఫలం మొక్క. అది తీసిన తర్వాత ఈ పంపర పనస మొక్క ఇది మంచిగా ఇలా ఇంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. చూడండి ఎన్ని కాయలు, 4 కాయలు వచ్చినాయి ఈసారి ఒకేసారి. ఇంకా కొన్ని 4-5 కాయలు ఉన్నట్టున్నాయి మొక్కన. అవి మా వారు కొద్దిగా క్లాత్ అది కడుతున్నారు అన్నమాట, నెట్ గ్రీన్ షేడ్ నెట్ ఉంటుంది కదా క్లాత్, అది కడుతున్నారు. కట్టేసాము. చూసారు కదా మా ఇంటి దగ్గర ఉన్న పంపర పనస మొక్కకు వచ్చిన కాయలు, దాని లోపల ఉన్న పల్పు మొత్తం చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి, మీరు చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. గార్డెనింగ్ సంబంధించినవి, ఇంకా శారీ కుచ్చులు, ఇలాంటివన్నీ నేను చూపిస్తూ ఉంటాను నా ఛానల్లో. ఎంతో కొంత యూజ్ అయ్యే చూపిస్తున్నాను. అలాగే జుట్టు పెరగడానికి ఎలాంటి ఆయిల్ కాసుకోవాలి అలాంటివన్నీ చూపిస్తున్నాను. మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి. తప్పకుండా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.